లాస్ట్ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ లాస్ట్ వీడియోలో ఒక ఓవర్ సైట్‌లో ఇక్కడ దే రాయాల్సింది మనము ఇట్ రాసేసాం. సింప్టమ్స్‌కి దే వచ్చిండుంటే సరిపోయేది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ బికాజ్ వాట్‌కి ఇట్ ఉంటేం దే ఉంటాయి. ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. వాట్ అనే క్వెషన్‌కి ఇక్కడ వాట్ అనేది ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ బదులు దే ఉంటే బాగుండేది. నౌ లెట్ us dwell into the actual what is this నెక్స్ట్ షిఫ్ట్. ఎస్ఎస్సి జీడీ 2024లో నెక్స్ట్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా అడిగారు అండ్ దానికి లాస్ట్ షిఫ్ట్కి వాట్ ఇస్ పొంతన రిలేషన్ ఏమైనా ఉందా అనేసి లెటెస్ట్ డిస్కస్. సో వీ ఆర్ గోయింగ్ టు సాల్వ్ 2024 మధ్యాహ్నం షిఫ్ట్, రైట్, ఆర్ సెకండ్ షిఫ్ట్ ఆఫ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 2024. నౌ లా ఇంగ్లీష్ పార్ట్ డి, ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఎస్సి జీడీలో. అండ్ యూ కెన్ వాట్ ఇస్ దిస్ మార్క్ ఇట్ అప్. మీరు కరెక్ట్ క్వశ్చన్ అది కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తున్నారంటే 3 మార్క్స్ అండ్ తప్పు పెట్టినారంటే -1 మార్క్. నౌ సి ఫైండ్ ద పార్ట్ ఆఫ్, అగైన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్. నేను చెప్పాను లేదు, నాకు గుర్తుకు కూడా లేదు. ఎస్, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ గివెన్ సెంటెన్స్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఎక్కడ ఉందనేసి కనుక్కోమంటున్నాడు. డూ యువర్ బెటర్ అండ్ అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ. సింపుల్. ఇక్కడ మీకు బేసిక్స్ ఐడియా ఉన్నాయి అంటే దిస్ ఇస్ ఇట్. ఇక్కడ మనకు కావాల్సింది డూ యువర్ బెస్ట్. మీకు మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్తాము, నీకు ఎంత వస్తుందో అంతే చేయి అంటాం. అంటే నీకు వచ్చిన అవుట్పుట్ మొత్తం ఇచ్చేసే అనేసి. నీకు 100% అవుట్పుట్ వస్తే నువ్వు జస్ట్ 20% చెయ్యి, 30% చెయ్యి అని చెప్పం. వెన్ ఎవర్ యూ డెలిగేట్ అ వర్క్, మీరు ఏదైనా చెయ్యి అని అంటే నీకు మ్యాక్సిమం ఎంత పాసిబులో అంత చెయ్యి అంటాం. హెన్స్ ఇక్కడ బెటర్ కాదు, ఇక్కడ బెస్ట్ రావాలి. డూ యువర్ బెస్ట్ అండ్ అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ. నీ గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో వదిలేయి, కానీ నువ్వు మాత్రం నీ బెస్ట్ ఇవ్వు అని అంటాం. హెన్స్ ఇక్కడ బెటర్ కాదు, బెస్ట్. వాట్ ఈస్ ద ఎర్రర్? వేర్ ఈస్ ద ఎర్రర్? ఎర్రర్ ఇక్కడ ఉంది. దట్స్ ఇట్. ఈజీ థింగ్. ఇది బేసిక్స్ ఇవన్నీ. నౌ ద టోడ్ లే ఇన్ హర్ ల్యాప్ బ్రీతింగ్ హెవీ. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఇట్లా వస్తుందో వాట్ ఇస్ దిస్? లే ఇన్ హర్ ల్యాప్. లే వేర్ ఇన్ హర్ ల్యాప్. ఇది ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. బ్రీతింగ్, వాట్ ఈస్ ఇట్ డూయింగ్? బ్రీతింగ్ హౌ? హెవీ. ఇది అడ్వర్బ్ అనేది మీకు తెలిస్తే చాలు. హెవీలీ. ఆన్సర్ ఇస్ బ్రీతింగ్ హెవీలీ. ఖతం. అడ్వర్బ్లో బేసిక్. I have dash in my mind after meeting her. I have dash in my mind. I have masked in my mind. I have granted in my mind. I have replaced in my mind. I have changed in my mind. మైండ్లో ఏం చేస్తారు? చేంజ్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ఇట్. మాస్క్డ్ అనేది తప్పు అయిపోతుంది, రైట్. మీరేది మాస్క్ చేయట్లా. గ్రాంటెడ్ అనేది తప్పు, మీరేది పర్మిషన్ ఇవ్వట్లా. రీప్లేస్ ఏదైనా మారుస్తున్నారా? నథింగ్. యూ ఆర్ చేంజింగ్ యువర్ మైండ్. బేసిక్ క్వశ్చన్, ఐ హ్యావ్ చేంజ్డ్ మై మైండ్. ఇది మీకు ఈజీనే. విజిటర్స్ ఎంటర్ ద ట్రైన్ అండ్ స్నేక్ త్రూ ఇట్స్ కారిడార్స్ అండ్ ఆప్యులెంట్ ఇంటీరియర్స్. ఇక్కడ యాంటనీమ్ అడుగుతున్నాడు, అండర్లైన్ వాడికి. ఆప్యులెంట్ అంటే ఏంటంటే ల్యాబ్ అంటే రిచ్. హూ ఈజ్ రిచ్? హీ ఈజ్ ఆప్యులెంట్. ఆపోజిట్ అడుగుతున్నాడు, అంతే కదా. రిచ్కి ఆపోజిట్ ఎకనామికల్. బిజినెస్ క్లాస్ ఎకనామికల్ అని ఉంటుందా లేదా? సో ఎప్పుడైనా కానీ ఆప్యులెంట్ అంటే రిచ్కి సినానిమ్ ఇస్ లావిష్, బట్ యాంటనిమ్ ఇస్ ఎకనామికల్. సింపుల్ క్వశ్చన్. ఐ వాజ్ నీడింగ్ టు బై అ న్యూ పెయిర్ ఆఫ్ గ్లోవ్స్. ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా? ఎప్పుడైనా నీడింగ్ టు అనేది వస్తుందా? మీరు నీతూ సింగ్ వాల్యూమ్ అని మేడం బుక్ చదివినా కూడా నీడ్ టు, పాజిటివ్ సెంటెన్సెస్లో నీడ్ టు బై అని ఉంటుంది. దిస్ ఇస్ ఇట్. సెలెక్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అబ్జల్యూట్ అని అంటే ఏంటి? బౌండెడ్ కాదు, డివైన్ కాదు, ఫైనల్ కాదు, కంప్లీట్. అబ్జల్యూట్ రియాలిటీ ఆర్ కంప్లీట్ రియాలిటీ. అబ్జల్యూట్ అంటే కంప్లీట్, రైట్. అబ్జల్యూట్ అని అంటే కంప్లీట్. రికార్డ్ అవుతుందా? నౌ ఓకే. ఫస్ట్ ఈ పెన్సిల్ నేను చేంజ్ చేయాలి, ఇబ్బంది పెడుతుంది బాగా. నౌ సి హియర్, చూస్ ద ఇడియమ్ అండ్ ఫ్రేజ్. ఇక్కడ సో నర్వస్. ఐ హావ్ నెవర్ సీన్ సమ్ వన్ సో ఈజీలీ స్కేర్డ్. షీ సో నర్వస్, చాలా నర్వస్గా ఉంది అని చెప్పడానికి సెవెంత్ హెవెన్ కాదు, స్పిల్డ్ ద బీన్స్ కాదు, లాస్ట్ కాస్ కాదు. ఆన్సర్ అఫ్రైడ్ ఆఫ్ వన్స్ ఓన్ షాడో. తన నీడని చూసి తనే భయపడుతుంది అనేసి ఎప్పుడు చెప్తాము? వెన్ వన్ ఈస్ సో నర్వస్. చాలా వాట్ ఇస్ టెన్షన్లో ఉన్నారు అండ్ హీ ఆర్ షీ ఈజ్ సో నర్వస్ అని చెప్పాలి అని అంటే తన నీడని చూసి తనే భయపడుతున్నారని ఈడియం దీనికి రిలేట్ అవుతుంది ఈ నాలుగిట్లో. అది దిస్ ఇస్ ఇట్. ఓకే, దిస్ ఇస్ అగైన్ అ న్యూ ఈడియం. మన 250+ ఈడియమ్స్ కాకుండా ఇది కొత్తగా వస్తుంది. నా ఇది మళ్ళీ ఇంకొక ఈడియం, గో విత్ అ బ్యాంగ్. మీరు బాగా చూసారు లేదో, మన యూట్యూబ్ ఛానల్లో మనం ఒక బ్యాంగ్ అనే ఒక వీడియో పెట్టాను. గో విత్ అ బ్యాంగ్ అని అంటే సింపుల్. వాట్ ఇస్ దిస్? పార్టీ లైక్ దెర్ ఇస్ నో వన్ టుమారో కాదు, డిసైడ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ కాదు, టు గో క్రేజీ కాదు, వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్. టు గో విత్ అ బ్యాంగ్ అని అంటే ఓకే, టు గో విత్ అ బ్యాంగ్ అని అంటే దట్ విచ్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. గో విత్ అ బ్యాంగ్ అని అంటే దట్ విచ్ ఈస్ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్. గాట్ ఇట్?
సో దిస్ ఇస్ ఇట్. యా, నెక్స్ట్ 4 సెంటెన్సెస్ ఇచ్చారు అండ్ అన్ని కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉండే సెంటెన్స్ ఏదో కనుక్కోమన్నారు. ఓకే, రోజ్మెరీ వాస్, ఇక్కడ చూడండి అన్ని సెంటెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. రోజ్మెరీ వాస్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ catapulted, okay, catapulted, yes, by her mother onto the uncharted heights of of Hollywood. Correct. ఇది కరెక్ట్ ఉన్నట్లుంది. They had been 2 days in Paris, but actually they were still under the beach umbrella. ఏంది విత్ ఇన్కరెక్ట్ స్పెల్ట్ వర్డ్, ఏదైతే ఇన్కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఉందో అది కనుక్కోమన్నాడు. హీ వాక్డ్ ఆన్ చోకింగ్ అండ్ వుడ్ హ్యావ్ మార్చ్డ్ డైరెక్ట్లీ అప్ ఇన్ టు ద అదర్ పార్టీ బట్ యాబీ స్టాప్డ్ హిమ్. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్గానే. దిస్ రీప్రోచ్ బై ఆఫ్ మై డిపెండెన్స్ హ్యాడ్ బికమ్ అ వేగ్ సింగ్ సాంగ్ ఇన్ మై ఇయర్. ఇక్కడ తప్ప ఎక్కడుంది? రోజ్మెరీ వాస్ ఫ్రమ్ catapulted బై హర్ మదర్ ఇన్ టు అన్చార్టెడ్ హైట్స్. ఓకే, ద రిప్రోచ్ ఆఫ్ మై డిపెండెన్స్. మామూలుగా లేదు అసలు. డిపెండెన్సా డిపెండాన్సా? డిఏఎన్సా డిపెండెన్స్, డిఈపిఈఎన్డిఈఎన్సిఈ డిపెండెన్స్ అనేది వస్తుంది. ఓకే, విత్ సేల్స్ డౌన్ ద కంపెనీ క్లోజ్డ్ వన్ ఫ్యాక్టరీ డౌన్ అండ్ రెడ్యూస్డ్ డాష్ వర్క్ ఫోర్స్ అట్ అనదర్. ఫిల్ అప్ ద బ్లాంక్. రెడ్యూస్డ్ డాష్ వర్క్ ఫోర్స్, రెడ్యూస్డ్ ఏనా, రెడ్యూస్డ్ యానా, రెడ్యూస్ ద అనా, రెడ్యూస్ నో ఆర్టికల్. ఇది హైలైట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినారంటే మీ బేసిక్స్ అనేటివి చాలా స్ట్రెంథన్ అయి ఉండాలి. ఆన్సర్ ఇస్ ద కంపెనీ, ద స్పెసిఫైడ్ డెఫినెట్ కంపెనీ ఏం చేసిందంటే క్లోజ్డ్ వన్ ఫ్యాక్టరీ, క్లోజ్డ్ డౌన్ అండ్ రెడ్యూస్డ్ వాట్, ద వర్క్ ఫోర్స్. రెడ్యూస్డ్ అనేది ఏంటి స్పెసిఫిక్ చేస్తోంది. రెడ్యూస్డ్ యాన్ కాదు, రెడ్యూస్డ్ ఏ కాదు, నో ఆర్టికల్ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే దిస్ ఇస్ అ వర్క్ ఫోర్స్ అనేది దాని గురించి మనం చెప్తున్నాము. దిస్ ఇస్ అ నౌన్ అగైన్. సో నౌన్కి ఆర్టికల్ రావాలి, విచ్ ఇస్ అగైన్ క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ చెప్పాలంటే 10 minutes అవుతుంది. ఇక్కడ ద రెడ్యూస్డ్ ద వర్క్ ఫోర్స్ అట్ అనదర్ కంపెనీ ఆర్ ఫ్యాక్టరీ. ఓకే, ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నారు. యాక్యుయస్ అంటే వాటర్కి సంబంధించి, వెట్ కాదు, హైడ్రేటెడ్ కాదు, సాచురేటెడ్ కాదు, ఇట్ ఈస్ అరిడ్. అరిడ్ ఎక్కడైతే రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ అరిడ్ అంటాం. ఓకే, వాటర్ తక్కువ ఉంటుంది, సో ఆపోజిట్ ఆఫ్ యాక్యుయస్. ఇంకా ఈ 4 ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. ఓకే, నౌ రీప్లేస్ చేసేది. ఓకే 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 ఓకే, ఇది బ్రాకెట్లో ఇచ్చారు. దీన్ని ఏమన్నా వాట్ ఇస్ దిస్, నో కరెక్షన్, ఎలా ఉన్నది అలా సరిపోతుందా, కరెక్షన్ ఏమన్నా కావాలా అనేది అడుగుతున్నారు. ఓకే, ప్రెజెంట్లీ రోజ్మెరీ, మళ్ళీ రోజ్మెరీ వచ్చింది, సీమ్స్ టు హ్యావ్ నో దోస్ పీపుల్ హర్ సెల్ఫ్ ఇన్ సమ్ డిప్లోరబుల్ పాస్ట్ అండ్ దెన్ గాట్ ఆన్ టు దెమ్ అండ్ దెన్ రిజెక్టెడ్ దెమ్. ఫస్ట్ ఈ క్వశ్చన్కి, ఈ సెంటెన్స్కి అర్థం తెలియాలి. అర్థం తెలిసినా తెలియకపోయినా నార్త్ ఇండియన్స్కి మనకి ఏంటి అంటే, మనం ఈ సెంటెన్స్కి అర్థం తెలుసుకోవాలని అనుకుంటాం, కానీ యాక్చువల్గా దీంట్లో గ్రామటికల్ పార్ట్ ఏంటనేది తెలుసుకుంటే సరిపోతుంది. రైట్, నీడ్ నాట్ టు వాట్ ఇస్ దిస్, నో ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ప్రెజెంట్లీ అడ్వర్బ్, రోజ్మెరీ అనేవాళ్ళు సీమ్స్ టు హ్యావ్ నో, ఎప్పుడైనా కానీ సీమ్స్ టు హ్యావ్ నోన్, కుడ్ హ్యావ్, వాట్ ఇస్ దిస్, కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ అండర్స్టూడ్, ఇలాంటివన్నీ సీమ్స్ టు హ్యావ్ తర్వాత వచ్చేది ఎప్పుడైనా కానీ V3 ఉంటుంది. సో ఇక్కడ నో అనేది తప్పు, V3 రావాలి అని అంటే నోన్, సీమ్డ్ అని వచ్చింది మళ్ళా. ఓకే, సీమ్డ్ టు హ్యావ్ నోన్. మరి సీమ్డ్ అనేది కరెక్టా కాదా అనేసి తెలుసుకోవాలి అని అంటే నెక్స్ట్ సెంటెన్స్ చూడాలి. దోస్ పీపుల్ హర్ సెల్ఫ్ ఇన్ సమ్ డిప్లోరబుల్ పాస్ట్లో ఉంది అని చెప్పాలి అని అంటే, పాస్ట్లో ఉంది అని చెప్పాలి అని అంటే సింపుల్. హియర్ V3 అనేది కరెక్టే, కానీ ఇక్కడ ఏం రావాలి, V2 రావాలి. సీమ్డ్ టు హ్యావ్ నోన్. ప్రెజెంట్లీ రోజ్మెరీ సీమ్డ్ టు హ్యావ్ నోన్ దోస్ పీపుల్ హర్ సెల్ఫ్ ఇన్ సమ్ డిప్లోరబుల్ పాస్ట్ దెన్ గాట్ ఆన్ టు దెమ్ అండ్ దెన్ రిజెక్టెడ్ దెమ్. అన్ని V2లోనే ఉన్నాయి కాబట్టి సీమ్డ్ అనేది కరెక్ట్. ఓకే, సీమ్డ్ టు హ్యావ్ నోన్ అనేది కరెక్ట్, సీమ్డ్ టు హ్యావ్ నోన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. నౌ find the part of given sentence that has error in it. Okay, some analysts have begun ఇక్కడ అయిపోయింది. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అంతే, ఆర్ట్ అయిపోయింది, ముగిస్తుంది. హ్యావ్ బిగన్ హ్యావ్ బిగన్. సెలెక్ట్ ద సెంటెన్స్, అంతేనా? బిగిన్ అంతే. సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అంట. అక్యూట్ డిస్హార్మోనీ అన్నిట్లోనూ సేమ్ 4 వాట్ ఇస్ దిస్ సెంటెన్సెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దేర్ వాజ్ అక్యూట్ డిస్హార్మోనీ ఇన్ ద రూమ్ వేర్ అ లిటిల్ టైమ్ బిఫోర్ దేర్ హ్యాడ్ బీన్ అట్ లీస్ట్ an outward show of harmony. ఇది తప్పు, NY ఉండాలి. దేర్ వాజ్ అక్యూట్ డిస్హార్మోనీ, కరెక్ట్ ఇది డిస్హార్మోనీ, ఎందుకంటే ఇక్కడ చూడండి డిస్హార్మోనీ ఇన్ ద రూమ్
వేర్ ఏ లిటిల్ LITLEయా ఇది తప్పు LITTLE ఓకే దేర్ వాజ్ అక్యూట్ డిస్హార్మోనీ ఇన్ ద రూమ్ వేర్ ఏ లిటిల్ టైమ్ బిఫోర్ దేర్ హ్యాడ్ బీన్ అట్లీస్ట్ యాన్ అవుట్వర్డ్ షో ఆఫ్ హార్మోనీ ఇది కరెక్ట్ ఉన్నట్లుంది ఓకే అడిగింది కూడా అదే కానీ ఇంకోటి చూస్తాం దేర్ వాజ్ అక్యూట్ డిస్హార్మోనీ ఇన్ ద రూమ్ వేర్ లిటిల్ టైమ్ బిఫోర్ దేర్ హ్యాడ్ బీన్ అట్లీస్ట్ యాన్ అవుట్వర్డ్ షో ఆఫ్ హార్మోనీ ఈ రెండింటికి తేడా ఎక్కడ ఉందేమో చూడండి అక్యూట్ డిస్హార్మోనీ ఇన్ ద రూమ్ వేర్ లిటిల్ టైమ్ బిఫోర్ దేర్ హ్యాడ్ బీన్ అట్లీస్ట్ యాన్ అవుట్వర్డ్ షో ఆఫ్ హార్మోనీ ఈ రెండింటి తేడా ఎక్కడ ఉందబ్బా ఈ రెండింటికి ఎక్కడ ఉంది డిస్హార్మోనీ డిస్హార్మోనీ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ డిస్హార్మోనీ ఇది తప్పు వా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నౌ ఐ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే నో ఇంప్రూవ్మెంట్ రాయండి ఇఫ్ యూ డు నాట్ వాటర్ యువర్ హౌస్ ప్లాంట్స్ దే విల్ డైస్ అంట విల్ తర్వాత ఎప్పుడైనా రావాల్సింది V1 ప్లస్ ఎస్లు రావు కాబట్టి దే విల్ డై ఆన్సర్ ఇస్ దిస్ దట్స్ ఇట్ సింపుల్ క్వశ్చన్ నా 16th వన్ ఇప్పుడు చూడండి కాంప్రహెన్షన్ పార్ట్ మీకు ఎప్పటి నుంచో అడుగుతుందా కాంప్రహెన్షన్ పార్ట్ లయన్స్ హ్యావ్ లార్జ్ జాస్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ డాష్ అప్ టు 11 inches వైడ్ కేపబుల్ ఆఫ్ వాట్ సింగింగా సైనింగా కేపబుల్ ఆఫ్ స్టాండింగ్ అనేది లార్జ్ జాస్తో సంబంధం ఏమైనా ఉందా లేదు సైనింగ్ కాదు జంపింగ్ కూడా కాదు ఈ లార్జ్ జాస్తో జంపింగ్ సంబంధం లేదు సో ఓపెనింగ్ అనేది ఒకసారి ట్రై చేస్తా లయన్స్ హ్యావ్ లార్జ్ జాస్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఓపెనింగ్ అప్ టు 11 inches వైడ్ ఓపెనింగ్ 11 inches వైడ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ సింపుల్ వన్ ఇక్కడ మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి ఈ మూడు కాదు అనే విషయం తెలుసుకోవాలి అండ్ తర్వాత ఇది కూడా కరెక్ట్ అనే విషయం తెలుసుకోవాలి రెండు తెలుసుకోవాలి ఏ ఒక్కటి మీరు స్కిప్ చేస్తున్నా కూడా మీరు రిస్క్లో పడుతున్నట్టే నా లయన్స్ హ్యావ్ లార్జ్ జాస్ ఇదంతా అయిపోయింది దే హ్యావ్ లాంగ్ కెనైన్ టీత్ విచ్ ఆర్ యూజ్డ్ టు డాష్ అండ్ కిల్ దేర్ ప్రే లార్జ్ ఓకే లాంగ్ కెనైన్ టీత్ విచ్ ఆర్ యూజ్డ్ టు గ్రాస్పా హోస్టా లోతా రీమిస్సా ఓకే లోత్ అనేది బాధల్లో ఉన్నారు ఎక్స్ట్రీమ్గా అనేది తప్పు రీమిస్ కాదు హోస్ట్ అంటే మీరే అరేంజ్ చేయడం కాదు గ్రాస్ప్ అంటే తీసుకోవడం లోపలికి దే హ్యావ్ లాంగ్ కెనైన్ టీత్ విచ్ ఆర్ యూజ్డ్ టు గ్రాస్ప్ అండ్ కిల్ దేర్ ప్రే కెనైన్ టీత్ అనేది గ్రాస్ప్ లాక్కొని చంపేయడానికి యూస్ అవుతుంది బెస్ గ్రాస్ప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే మీ మూడు తప్పు నెక్స్ట్ లయన్స్ డు నాట్ చీవ్ దేర్ ఫుడ్ అవి నమ్మలవు అంట స్మాల్ ఇన్సిసార్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ మౌత్ ఆర్ యూజ్డ్ టు గ్రిప్ ద మీట్ గ్రిప్ తీసుకోవడానికి డాష్ దేర్ షార్ప్ కార్నాసియల్ టీత్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ దేర్ మౌత్ టేర్ ఇట్ ఇన్ టు డాష్ ఓకే ఇక్కడ చూడండి స్మాల్ ఇన్సిసర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఆర్ యూస్ టు గ్రిప్ ద మీట్ డాష్ దేర్ విల్స్ట్ వాట్ వెన్స్ యాజ్ ఓకే యా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే కండిషన్స్ కావాలి రైట్ కండిషన్ ఇక్కడ వాట్ అనేది రాదు అది అగైన్ మనకు వాట్ ఇస్ దిస్ ఇంట్రాగేటివ్ యాజ్ వి డిస్కస్డ్ మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లోను అండ్ మోర్ ఓవర్ ఈ వాట్ అనేది కంజంక్షన్లో కూడా వస్తుంది రైట్ అప్పుడు ఈ కంజంక్షన్ అనేది రాదు అనేసి మనకు తెలియాలి అది కంజంక్షన్ బేసిక్స్లో ఉంటుంది యాజ్ అనేది అసలుకి రాదు ఎందుకంటే యాజ్ యొక్క బేసిక్ ఫామ్ ఇస్ యాజ్ అంటే ఎందుకంటే అని చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ దానికి స్మాల్ ఇన్సిసర్స్ ఉంటాయంట టు గ్రిప్ ఇట్ ఇక్కడ దేర్ షార్ప్ కార్నాసియల్ టీత్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ మౌత్ ఉంటుంది ఈ రెండింటికి ఏదైనా రిలేషన్ చెప్తుందా సపోజ్ హీ ఈజ్ వాట్ ఈస్ ఇంటెలిజెంట్ యాజ్ సో అండ్ సో అన్నట్లు చెప్తే ఓకే అలా రిలేషన్ ఏం లేదు కాబట్టి యాజ్ తప్పు అయితే ఇది అవ్వాలి ఇప్పుడు చెప్పండి మీరు ఈ రెండు కంజంక్షన్స్ ఎప్పుడన్నా కంజంక్షన్స్ చదివారా అదే చెప్తున్నా SSC ఎప్పుడో అప్డేట్ అయిపోయింది మీరు అప్డేట్ అవ్వాలి ఇట్ ఈస్ అగైన్ నేను చెప్పిన లాస్ట్ వీడియోలో ఏదైతే ఉంటుందో అప్డేట్ అవుతున్నారా లేదా అనేసి అదే అప్డేట్ ఇక్కడ విల్స్ట్ వెన్స్కి ఆన్సర్ ఇస్ విల్స్ట్ ఏదైనా కానీ దీన్ని మనం వాట్ ఇస్ దిస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అడ్వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు రైట్ కండిషనల్లో కూడా ఇన్ అ సిమిలర్ వే అలానే అట్ ద సేమ్ టైం అని కూడా వస్తుంది ఇన్ అ సిమిలర్ వే ఆర్ అట్ ద సేమ్ టైం అనేది కూడా వస్తుంది విల్స్ట్ అనే పదానికి కండిషనల్స్లో వాట్ ఇస్ దిస్ కండిషనల్స్ కాదు కంజంక్షన్స్లో మై మిస్టేక్ కంజంక్షన్స్లో విల్స్ట్ అనే పదానికి ఇన్ అ సిమిలర్ వే ఆర్ అట్ ద సేమ్ టైం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ చూడండి స్మాల్ ఇన్సిసర్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ దేర్ మౌత్ ఆర్ యూస్ టు గ్రిప్ ఇన్ ద సేమ్ టైం దేర్ షార్ప్ కార్నాసియల్ టీత్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ దేర్ మౌత్ ఇవేం చేస్తాయంటే టేర్ ఇట్ అంటే ఏంటి టేర్ ద మీట్ ఇంటూ పీసెస్ చీల్చేస్తాయి పీసెస్గా చీల్చేస్తాయి సో పీసెస్ అంటే డివిజన్స్ కాదు హోట్స్ కాదు
చంక్స్ ఓకే, పెక్స్ కాదు. ఆన్సర్ ఇస్ చంక్స్. రిలేటబుల్ వర్డ్ ఇస్ చంక్స్. చంక్స్ అంటే పీసెస్గా డివైడ్ చేస్తాయి. మౌత్ టేర్ ఇట్ ఇంటూ చంక్స్. ఓకే, దే కెన్ స్వాలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇన్ వైల్డ్ మేల్ లయన్స్ లివ్ అరౌండ్ 12 years of age. ఓకే, విత్ ఫీమేల్స్ లివింగ్ అరౌండ్ 15 years of age. వేరాజ్ ఓకే, వేరాజ్ వచ్చింది. అగైన్ మీకు ఇక్కడ అర్థమవుతుందా? వేరాజ్ ఇస్ విల్స్ట్ అనే పదానికి మనం వేరాజ్ అనే ఓకే వాట్ ఇస్ దిస్ పదాన్ని కూడా మనము లింక్ చేయొచ్చు. అగైన్ ఇవన్నీ తోప్ క్వశ్చన్స్ అనమాట. అగైన్ నౌ యూ ఎస్టిమేట్ ద లెవెల్ ఆఫ్ జీడీ. నౌ హియర్ యూ సీ ఇన్ ద వైల్డ్ మేల్ లయన్స్ లివ్ అప్ టు 12 years. ఓకే, వైల్డ్లో అంటే ఫారెస్ట్లో వదిలేస్తే మేల్ లయన్స్ లివ్ అరౌండ్ 12 years of age విత్ ఫీమేల్స్ 15 years of age. వేరాజ్ కానీ అట్ ద సేమ్ టైమ్ ఇన్ డాష్ దే కెన్ లివ్ అప్ టు 25 years of age. వైల్డ్ అంటే ఫారెస్ట్లో వదిలేస్తే వైల్డ్గా దాన్ని ఏం పట్టించుకోకుండా వదిలేస్తే మేల్ అయితే 12, ఫీమేల్ అయితే 15 సంవత్సరాలు బతుకుతాయంట. అదే వేరాజ్ అట్ ద సేమ్ టైం ఇన్ డిజాస్టర్ కాదు, బెనాలిటీ కాదు, గ్రీనరీ కాదు, క్యాప్టివిటీ అంటే ఒక కేజ్లో బంధించి దానికి నీట్గా జాగ్రత్తగా చూసుకొని ఫుడ్ పెట్టి దాన్ని చూసుకుంటే అప్పుడు దే కెన్ లివ్ అప్ టు 25 years of age అంట. 12, 15 కాదు, 25 ఏళ్ళు బతుకుతాయంట. వెరాజ్ ఇన్ క్యాప్టివిటీ దే కెన్ లివ్ అప్ టు 25 years of age. అగైన్ దిస్ ఇస్ ఆల్ అగైన్ అ వర్డ్ కౌంట్. మీకు ఆ వర్డ్ తెలుసా లేదా అనేసి. డిజాస్టర్ అయితే రాదని తెలుసు, గ్రీనరీ మీద మీకు డౌట్ రావచ్చు, బెనాలిటీ మీద కూడా ఓకే ఇవి 3 నాకు అర్థం కావట్లే, అర్థం కాని వర్డ్ ఏమైనా ఉండొచ్చేమో అనే పదంతో రావచ్చు. సో ఇది కూడా తప్పు, ఇది కరెక్ట్. క్యాప్టివిటీ అంటే బంధించి పెడితే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ యూ కెన్ నో. ఐ ఫీల్ దట్ మీకు కొద్దిగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చి ఉంటుంది హౌ టు అనలైజ్ అండ్ వాట్ ఈస్ ద అప్డేటెడ్ కంటెంట్ దట్ విచ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. గాన్ ఆర్ దో డేస్. ఇంకా నేను ఇఫ్ క్లాస్ చూసుకుంటా, అండ్ అంటే ఏంటి, ఐదర్ వస్తే ఐదర్ ఆర్ ఏంటి, నైదర్ నార్ ఏంటి, గాన్. నౌ యూ హ్యావ్ టు అప్డేట్. గుడ్ డే.